ఇక ఢిల్లీలో జరుగుతున్న ఘర్జనపై భద్రాద్రి జిల్లా బీజేపీ అధ్యక్షులు బహిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద గ్లోబల్ ప్రచారం పేరుతో ధర్నా నిర్వహించడం అనేది బీసీలను మోసం చేసే రాజకీయమని వాపోయారు. బీసీల హక్కుల కోసం బీజేపీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలో బీసీలకు 42% రిజర్వేషన్లు తప్పనిసరిగా కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లో కలిపిన 10% ముస్లిం రిజర్వేషన్లను తక్షణమే నిలిపివేయాలని, ఇక మొత్తం 42% రిజర్వేషన్లను బీసీలకి కేటాయించాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా బీసీల న్యాయ హక్కుల కోసం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము జంతర్ మంతర్ వద్ద ఏదైతే ధర్నా చేస్తున్నారో బీసీ బిల్లు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఈ యొక్క గోబెల్స్, ఇది పూర్తిగా గోబెల్స్ ప్రచారము. గతంలో ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కామారెడ్డిలో డిక్లరేషన్ అమలు చేసే దమ్ము లేక 42% బీసీలకి ఏదైతే మేము 42% రాబో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామన్న బిల్లుని తప్పుదారి పట్టించడం కోసం, బీసీలను మోసం చేయడం కోసం, దానిలో 10% ముస్లిం రిజర్వేషన్ కలపటం, ఈ 42%లో ముస్లింలను కూడా బీసీలను కలపటం ఏదైతే కుట్ర ఉందో ఇది బీసీలని అన్యాయం చేయటమే. బీసీలకు రాబోలో ప్రజాప్రతినిధులుగా అవకాశం కల్పించకపోవడం ఒక దుర్మార్గమైన ఆలోచనతో చేస్తుంది. ఇది రాజ్యాంగ విరుద్ధము, మతపరమైన రిజర్వేషన్ అని ఆ రోజే మరి అంబేద్కర్ గారు తీవ్రంగా వ్యతిరేకించారు. మరో దేశ విభజనకి నాంది పలుకుతుందని ఆ రోజే మరి మతపరమైన రిజర్వేషన్ అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే ఆ రోజు వ్యతిరేకించారో, ఈ రోజు అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తికి విరుద్ధంగా ఈ రోజు 10%